భూదాన్ భూములను కాజేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు సర్వోదయ మండల్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో భూదాన్ భూములను బడాబాబులు, ఉన్నతాధికారులు కబ్జాలు చేశారని శంకర్ నాయక్ మండిపడ్డారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో అప్పటి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలో 110 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతమైనవని ఆరోపించారు. ఆదిభట్ల, బొంగులూరు, పొల్కంపల్లి గ్రామాలలో వందలాది ఎకరాలు అప్పటి భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి బడాబాబులకు కొమ్ము కాస్తూ అప్పనంగా అప్పచెప్పారని శంకర్ నాయక్ విమర్శించారు. ఆ ఈడీ విచారణలో వీళ్ళు నిజాయితీ పరులని నిరూపించుకోవాలి. నిజాయితీ పరులని నిరూపించుకుంటే మాత్రం చాలా గవర్నమెంట్ మీద ఒక నమ్మకం ఉండదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి పని చేస్తే ఇంకా అదే చేనే కంచెని వేసుకొని పోతుంటే ఇంకా చేనుకు కావడెవరని ఆలోచిస్తుంది, ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే విధంగా భూదానం బోర్డుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే భూదానం బోర్డు లేకుంటే ఇక ఆ భూములు అట్లే ఉంటాయి. ఈ బడాబాబులు దందలు చేసే వాళ్ళు మాత్రం ఈ విధంగా దందలు చేస్తూనే ఉంటారు. కాబట్టి మేము సీఎం గారికి కోరేది ఏంటంటే ఎంబడే భూదానం బోర్డు వేయాలని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంకటాచారి మీద ఎవరైతే ఇప్పుడు నవీన్ విఠల్ గారు ఉన్నారో, నవీన్ విఠల్ గారి మీద కూడా ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి. కోర్టులో మాత్రం పూర్తిగా కోర్టు కూడా మంచి సహకరించింది. కోర్టు కూడా ఏమన్నదంటే అట్లా కాదు, వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో పోయి మాకు ఇది కావాలి, ఈ కేసును కొట్టేయాలంటే లేదు.